టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. సొసైటీకి నాలుగో స్తంభం అని చెప్పుకునేటువంటి జర్నలిస్టుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ సిబ్బంది కానీ చాలా అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ H2843 మామిడి సోమయ్య గారు జర్నలిస్టుల జీవితం కోసం చాలా వరకు ధర్నాలు చేయడం జరిగింది. ప్రజలకి కానీ గవర్నమెంట్ కానీ ఎవరికే కష్టం వచ్చినా ముందుండి ఫైట్ చేసేది జర్నలిస్ట్. అట్లాంటి జర్నలిస్ట్ కష్టం వచ్చినప్పుడు ఈ రోజు ఏ ఒక్క నాయకుడు కూడా లేకపోవడం చాలా దారుణం. మేము గవర్నమెంట్ కు అంటే మంత్రులకు కానీ అధికారులకు సంబంధిత అధికారులకు చాలా సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. సమస్యలు పరిష్కరించాలని కోరాం, శాంతియుతంగానే కోరాం. గవర్నమెంట్ ఏంటంటే కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మంత్రి రాడు, సమాచార శాఖ మంత్రి పేరుకే సెక్రటరీకే పరిమితమయ్యారు. జర్నలిస్ట్ కానీ గ్రామ స్థాయి రిపోర్టర్లు కానీ ఏదైనా స్కామ్ని ఎక్స్పోజ్ చేసినా ఏది చేసినా కానీ చంపడానికి కూడా వెనకాడట్లేదు. అలాంటి రోజులలో ఉన్నామనంటే జర్నలిస్ట్కి రక్షణ లేదు. ఒక్కటి మాత్రం క్లారిటీ చెప్తున్నా, జర్నలిస్టుల జోలికి కళాకారుల జోలికి పోయిన ప్రభుత్వం ఏది కూడా నిల్చోదు అని చెప్పి బరాబర్ చెప్తున్నా. దగ్గర మినిమం 60 years ఉంటాయి అనుకున్నాం మామిడి సోమయ్య గారికి. గౌరవం లేకుండా ఇంత క్లోజ్డ్ వెహికల్లో గుంజుకొని పోతున్నారంటే ఎంత దారుణంగా ఉంటుంది. వేరే రాష్ట్రాలకు పెన్షన్లు లేవా, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం అడుగుతున్నారు జర్నలిస్టులు అందరూ. మంత్లీ జర్నలిస్ట్ పెన్షన్ బీహార్లో 15,000, ఎవ్రీ మంత్ 15,000. జర్నలిస్టులు అడిగిన దాంట్లో తప్పుందా? బయట రాష్ట్రాల్లో ఇస్తున్నప్పుడు మన కాడు కూడా ఇవ్వండి అనే కదా అడిగింది. రేవంత్ రెడ్డి గారు తుమ్మినా, రేవంత్ రెడ్డి గారు తగ్గినా, రేవంత్ రెడ్డి గారు ఆయన అనుకుంటున్నటువంటి విజన్ ని బయట పెట్టాలి అన్న కావాల్సింది జర్నలిస్ట్ సోదరులే. స్కూళ్ళల్లో వాళ్ళ దయ ఉంటే వాళ్ళు ఏదో భిక్షం వేస్తే తీసుకోవాల్సిన పరిస్థితి. మేము బెగ్గర్స్మా, జర్నలిస్టులు, వీఆర్ జర్నలిస్టులు. గవర్నమెంట్ ప్రభుత్వం నుంచే ఇది ఒక జీవో లాగా, హైకమాండ్ నుంచి జీవో లాగా పాస్ కావాల్సిందే. జర్నలిస్టులు అనేటో వ్యక్తి పొద్దున 5 4 అర్ధరాత్రి 3 మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్తాడో కూడా తెలియదు. అసలు ఇంటికి వెళ్తాడో వెళ్ళడో కూడా తెలియదు. ఇంతమంది జర్నలిస్టులు ఎవరికి పని పాట లేక లేదంటే ఏదో రాజకీయం చేయడం కోసం రాలే. వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితానికి ఒక దారి కావాలని పోరాటం చేస్తుంటే ఇట్లా మీరు అరెస్ట్ చేసి TWJF నుంచి ఎటువంటి ఉద్యమం అయినా కానీ మా ట్రస్ట్ స్టూడియో ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది. జర్నలిస్ట్ సోదరులకు ఎప్పుడు కూడా TWJF సపోర్ట్గా ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో రీసెంట్గా చూసుకుంటే నిన్న గనక మన హైదరాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని మాట్లాడుకోవచ్చు. ఎందుకు అనంటే సొసైటీకి నాలుగో స్తంభం అని చెప్పుకునేటువంటి జర్నలిస్టుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ సిబ్బంది కానీ చాలా అనుచితంగా ప్రవర్తించిన విషయం చాలా వరకు కూడా ఇప్పుడున్న సోషల్ మీడియాలో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ అన్ని వార్తా కథనాల్లో కానీ ఒకటే ట్రెండ్గా నడుస్తుంది. సో అసలు ఏం జరిగింది నిన్న, అసలు జర్నలిస్టుల మీద పోలీసులు ఎందుకు ఇది అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ ధర్నాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది అనేది కూడా పూర్తిగా ఈ విషయంలో తెలుసుకుందాం. సో TWJF, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఓకే, TWJF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ H2843. ఈ ఫెడరేషన్ నుంచి చూసుకుంటే కనుక మామిడి సోమయ్య గారు జర్నలిస్టుల హక్కుల కోసం, జర్నలిస్టుల జీవితం కోసం చాలా వరకు ధర్నాలు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ధర్నా ఏం కాదు, చాలా ధర్నాలు జరగడం జరిగింది. గవర్నమెంట్ని 10 సార్లు కలవడం జరిగింది, కలిసి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. మన బాధలు, జర్నలిస్టుల బాధలు వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ TWJF తరఫున మామిడి సోమయ్య గారు నిన్న ధర్నా చేయడానికి గల ముఖ్య కారణం చాలా వరకు చూసుకుంటే గనక సింపుల్గా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, అర్హులున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి అక్రిడేషన్స్ కార్డ్స్ ట్రాన్స్పరెంట్గా ఇవ్వాలి. ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి అవకతవకలు లేకుండా అక్రిడేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని, ప్రతి ఒక్క అర్హులైన కుటుంబానికి కానీ వాళ్ళ జర్నలిస్ట్కి కానీ 100% ఇల్లులు, జర్నలిస్ట్కి ఇంటి పట్టాలు కానీ ఇల్లులు కానీ ఇవ్వాలి. లేదంటే చదువుకుంటున్న స్టూడెంట్స్కి, జర్నలిస్ట్ పిల్లలకి 50% ఫీజు రాయితీ కల్పించాలి, ఉచిత బస్ ప్రయాణం, ఇలాని చూసుకుంటే ఉచిత బీమా, ఇవన్నీ చూసుకుంటే జర్నలిస్ట్ కుటుంబానికి కానీ జర్నలిస్టులకు కానీ చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఒక జర్నలిస్ట్ ఈరోజు ఒక అమాయకపు ప్రజలకి కానీ గవర్నమెంట్ కానీ ఎవరికే కష్టం వచ్చినా ముందుండి ఫైట్ చేసేది జర్నలిస్ట్. అట్లాంటి జర్నలిస్ట్కి కష్టం వచ్చినప్పుడు ఈరోజు ఏ ఒక్క నాయకుడు కూడా లేకపోవడం చాలా దారుణం. సో దానికి ధీటుగా మామిడి సోమయ్య గారు ఈ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఫెడరేషన్ తరపున, TWJF తరపున
విస్తృతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సో ఒక్కసారి మామిడి సోమయ్య గారిని కనుక్కొని మామిడి సోమయ్య గారి మాటల్లోనే అసలు నిన్న ఏం జరిగింది, నిన్న పోలీసులు మామిడి సోమయ్య గారిని మిగతా జర్నలిస్ట్ సోదరులందరినీ అరెస్ట్ చేయడానికి కారణం ఏంది అనేది కూడా ఒకసారి మామిడి సోమయ్య గారిలో మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సోమయ్య గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, నేను టచ్ స్టూడియోస్ నుంచి రాకేష్ రెడ్డిని మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్. చెప్పండి. చెప్పండి సార్, నిన్న హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ధర్నా జరిగింది. ఆ ధర్నాలో మన జర్నలిస్ట్ సోదరుని చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి గల కారణం ఏంటంటారు? దానికి గల కారణం ఏంటంటే జర్నలిస్టుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. మేము గవర్నమెంట్ కు అంటే మంత్రులకు కానీ అధికారులకు సంబంధిత అధికారులకు చాలా సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ సమస్యలు పరిష్కరించాలని కోరాం, శాంతియుతంగానే కోరాం. అయితే గవర్నమెంట్ ఏంటంటే కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కరించట్లేదు. కాబట్టి మేము ఏం చేసాము, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నుంచి ఒక పిలిపించాం, చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపించాం. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు మా యూనియన్ నాయకులంతా వచ్చారు. మేము గన్ పార్క్ నుంచి ఐఎన్పిఆర్ ఆఫీస్ కి తీయాలని చెప్పేసి పోలీస్ పర్మిషన్ కూడా పెట్టాము. ఓకే, విత్ పర్మిషన్ తోనే చేశారు. పర్మిషన్ కు అప్లికేషన్ ఇచ్చాం కానీ పర్మిషన్ అఫీషియల్ గా మాకు పర్మిషన్ ఇవ్వలే. ఓకే. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాము. అక్కడ అందరు గ్యాదర్ అయ్యి కొంచెం సేపు మాట్లాడుకున్నాము. అక్కడి నుంచి మేము సెక్రటరియట్ కి వెళ్తామని చెప్పేసి అడిగాం పోలీసులను. ఓకే. ఎందుకంటే ఐఎన్పిఆర్ ఆఫీస్ కు ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ ఏమీ జరగదు. అక్కడ ఆఫీషియల్స్, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరు. మంత్రి రాడు, సమాచార శాఖ మంత్రి పేరుకే సెక్రటరియట్ కే పరిమితమయ్యారు. ఓకే. ఐఎన్పిఆర్ ఆఫీస్ కు ఎప్పుడూ రారు. కాబట్టి మేము ఎన్నిసార్లు కూడా ఐఎన్పిఆర్ ఆఫీసులో కింది స్థాయి అధికారులకు మెమోరాండం ఇస్తే ఇష్యూస్ ని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఒక్కసారి మేము సెక్రటరియట్ కి వెళ్తాము. మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి జర్నలిస్టులు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలంటే సెక్రటరియట్ కాడికి వెళ్తామని చెప్పేసి అడిగాం. అడిగితే అందుకు పోలీసులు నిరాకరించారు. అయినా కూడా మా జర్నలిస్టులంతా కూడా చాలా ఆవేశంతో, ఆనందంతో ఉన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరే సమయంలో పోలీసులంతా ముక్కుమ్మడిగా ముట్టడి మమ్మల్ని బంధించి వ్యాన్లలోకి ఎక్కించారు. సార్, విజువల్స్ కూడా చూసాం మేము. ఇది సో దీంట్లో చూసుకుంటే సార్, ఇప్పుడు ఏ ఒక్క పౌరుడికైనా కానీ, లేదంటే ఏ ఒక్క అధికారికి కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ, ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఫస్ట్ నిలబడేది జర్నలిస్టే. అటువంటి జర్నలిస్ట్ కి ఈ రోజు రక్షణ లేకుండా అయిపోయింది అంటే దాని గురించి మీరు ఏమంటారు? అదే చెప్తున్నాను, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం గాని సమాజాన్ని డైవర్ట్ చేస్తుంది ప్రభుత్వము. అక్రిడేషన్లన్నీ పెట్టేది, అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్ట్ అనేది పెట్టడము, అక్రిడేషన్లు అందరికీ ఇవ్వకపోవడము. అయితే సమాజం కూడా ఏమవుతుంది, అలా పోలీసు వ్యవస్థ గాని లేకపోతే బయట ప్రజలు కూడా ఏమనుకుంటారంటే అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టు, నీకు అక్రిడేషన్ ఏదైనా అడుగుతున్నారు. అంటే గతంలో అక్రిడేషన్ క్రైటీరియా లేకుండే, పేపర్ మేనేజ్మెంట్ ఒక ఆధార్ కార్డు అలాగా ఐడి కార్డు ఇస్తే జర్నలిస్ట్ గా పనిచేసేవాడు. కానీ వాళ్ళ అక్రిడేషన్ కార్డు అని పెట్టేసి ప్రభుత్వమే ఇట్లా ప్రచారం చేసింది. అక్రిడేషన్ పెట్టారు, అక్రిడేషన్ కార్డులు అందరికి ఇవ్వాలనేది మా డిమాండ్. తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా పోలీసులు జర్నలిస్టుని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద. మేము దానికి ఒక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం. అటు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గాని, ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గాని జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము చాలా సార్లు కోరినప్పటికీ ఆ రక్షణ చట్టం లేదు, సంక్షేమ పథకాలు లేవు. జర్నలిస్టుని ఒక చిన్న చూపు తోటి జర్నలిస్టుని పట్టించుకోవట్లేదు ఆవేదన. ఎస్ సార్, అవును. ఎందుకు అని అంటే జీతం లేని వ్యక్తి ఎవరు అని అంటే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. కనీసం ఒక పెన్షన్ సదుపాయం లేదు. వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కావాలి అని అడగడం తప్పు లేదు. అవును. సో
ఇప్పుడు సార్ ఫైనల్ గా ఇప్పుడు మా ట్రస్ట్ డే ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే ఐఎన్పిఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కటే, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగానైతే జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ ఉంది, 12 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఒక రాష్ట్రంలో 10,000, ఒక రాష్ట్రంలో 15,000, ఈ విధంగా రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తున్నారు. Yes. మన దగ్గర ఇంతవరకు పెన్షన్ లేదు ఎవరికి. రిటైర్డ్ అవుతున్నారు, మేనేజ్మెంట్ ఇవ్వదు, ఇటు ప్రభుత్వం ఇవ్వట్లేదు. అవును. రిటైర్డ్ అయిన జర్నలిస్టులు దీని మీద ఆధారపడి జీవించి ఇంతకాలం వర్క్ చేసి సేవలు చేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పనిచేసి రిటైర్డ్ అవుతాడు. రిటైర్డ్ అయిన జర్నలిస్టు కనీసము అతనికి మందుల ఖర్చులు, భోజన ఖర్చులు కూడా వెళ్లే పరిస్థితి లేదు చాలా మందికి. వృద్ధులయ్యారు. కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? 12 రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు మన రాష్ట్రంలో కూడా 10,000, 15,000 పెన్షన్ ఇవ్వచ్చు కదా నెలకి, అది ఇవ్వట్లేదు. తర్వాత హౌస్ సైడ్స్ అన్నారు. హౌస్ సైడ్స్ విషయము కొన్నేళ్ల నుంచి గత ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత గత ప్రభుత్వం కూడా 9.5 సంవత్సరాలు పరిపాలించింది. జర్నలిస్టులకు ఇస్తామని ఆశలు చూపించి ఇళ్ల స్థలాలు ఎక్కడ కూడా సరిగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. చాలా మందికి ఇల్లు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు జర్నలిస్టులకు న్యాయం చేస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము, హెల్త్ కార్డులు ఇస్తాము, అన్ని ఇస్తామని చెప్తున్నారు. చెప్పడం వరకు కానీ ఇంతవరకు ఏది ఇంప్లిమెంటే చేయలేదు. అంతెందుకంటే అక్రిడేషన్ కార్డుల విషయం చూద్దాం. 2.5 సంవత్సరాల వరకు నువ్వు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డులనే రెన్యువల్ చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు. ఎంత సిగ్గుచేటండి ప్రభుత్వాలకు కానీ మనకు కానీ, ఎంత అవమానకరము. ఈ 2.5 సంవత్సరాలలో కొత్త అక్రిడేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, జీవో తీసిరు. జీవో అంతా అవకతవకలు, లోపభూయిష్టంగా ఉంది. ఆ జీవో 252 జీవో. మన ఐఎన్పిఆర్ మినిస్టర్ ని కానీ లేకపోతే పై అధికారులను కానీ కలవడానికి ప్రయత్నించారా? చాలా సార్లు కలిసామండి. చాలా సార్లు మంత్రి గారిని కలిసాము, కమిషనర్లు ఇద్దరు. ఇప్పుడు 6 నెలలకు ఒక ఐఎన్పిఆర్ కమిషన్ మారుస్తున్నదండి గవర్నమెంట్. కమిషనర్లు కూడా కలిసాము చాలా సార్లు, వినతి పత్రాలు ఇచ్చాము. ఈ జీవోని సవరించండి, ఈ జీవో లోపభూయిష్టంగా ఉంది, చాలా మంది ఇబ్బందులు పడతారు. ఎన్నో కండిషన్స్ పెట్టి ఇచ్చే అక్రిడేషన్ దేనికి పనికి వస్తుందండి? ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే ఇస్తున్నారు, ఒక బస్ పాస్ మాత్రమే యూజ్ అవుతుంది దానికి. అటువంటి అక్రిడేషన్ కార్డు మీద గవర్నమెంట్ జాబ్ ఇచ్చినంత ఫీల్ అయ్యి అక్రిడేషన్ ఇవ్వడానికి చాలా కండిషన్స్ పెట్టి వేధిస్తున్నది గవర్నమెంట్. దానివల్ల ఇవాళ చాలా మంది హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నడన్నా ఉందా? ఎన్నడూ లేదు మన చరిత్రలో. అక్రిడేషన్ పర్పస్ ఇన్ని గొడవలు గానీ, ఇంత కోర్టు కేసులు గానీ ఎప్పుడు జరగలేదు. గత ప్రభుత్వంలో అక్రిడేషన్లు 23,000 అక్రిడేషన్లు ఇచ్చారు, అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అక్రిడేషన్ కార్డులు ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టి అది బజార్కు ఈడ్చి జీవో మీద ఇలా హైకోర్టుకు చాలా మంది హైకోర్టుకు పోవాల్సి వచ్చింది. ఇంత అధ్వాన పరిస్థితి ఎందుకు రావాలి? ఇప్పుడు ప్రభుత్వ లోపమా, అధికారుల లోపమా, లేదా మీడియా అకాడమీ చైర్మన్ కి అప్పచెప్పామంటారు. ఏ విషయమైనా కూడా మంత్రిని అడిగినది అంటారు, కమిషన్ అడిగినా మీడియా అకాడమీ చైర్మన్ కు అప్పగించాము ఈ పనులన్నీ చెప్తారు. మరి మీడియా అకాడమీ చైర్మన్ గారు సీనియర్ కదా, సీనియర్ జర్నలిస్టే కదా, వారికి తెలియదా? కింది స్థాయి జర్నలిస్టులు ఏ విధంగా ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో వారి కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, వారికి ఏం చేయాలి, హెల్ప్ చేయాలనేది ఆలోచన చైర్మన్ గారికి ఉండాలి కదా, వారు చేయరు. కాబట్టి ఇవాళ చాలా మంది జర్నలిస్టులు తీవ్రమైన ఆందోళన, అసంతృప్తితో ఉన్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని సార్ జర్నలిస్టుల తరపున మీ పోరాటం కూడా ఇట్లా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను సార్. 100% ప్రభుత్వం దిగొచ్చేదాకా TWJF అనేది 100% ఉద్యమం లాగా ఉద్యమిస్తూనే ఉంటదని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సో చూసారు కదా, ఇది ప్రెసెంట్ TWJF ఫౌండర్ మామిడి సోమయ్య గారు, TWJF ఫౌండర్ మామిడి సోమయ్య గారి బాధ ఏ విధంగా ఉందో చూసారు కదా జర్నలిస్టుల కోసం. సో జర్నలిస్టులు అడుగుతుంది డిమాండ్లు ఒకటి. జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి కూడా బీమా, ఉచిత బీమా, ఇన్సూరెన్స్లు కానీ అట్లాంటివి ఉండాలి. సంబంధం లేకపోయినా, సంబంధం ఉన్నా, ఈ రోజు ఒక స్ట్రింగర్ కానీ లేదా అంటే ఒక జర్నలిస్ట్ కానీ, గ్రామ స్థాయి రిపోర్టర్లు కానీ ఏదైనా స్కామ్ని ఎక్స్పోజ్ చేసినా, ఏది చేసినా కానీ చంపడానికి కూడా వెనకాడట్లే. అలాంటి రోజులలో ఉన్నామనంటే జర్నలిస్ట్కి రక్షణ లేదు. సో 100% రక్షణ కల్పించాలి. ప్రతి ఒక్క పౌరుడికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఫస్ట్ నుంచి ఉన్నది జర్నలిస్టులే. అలాంటి జర్నలిస్టులకే ఇప్పుడు దిక్కులేని పరిస్థితి వచ్చింది అని అంటే రాష్ట్ర గవర్నమెంట్ కానీ
గత గవర్నమెంట్లు కానీ ఏం చేస్తున్నాయి జర్నలిస్టులకు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్తున్నా, జర్నలిస్టుల జోలికి కళాకారుల జోలికి పోయిన ప్రభుత్వం ఏది కూడా నించోదు అని చెప్పి బరాబర్ చెప్తున్నా. సో 100% జర్నలిస్టులను అరెస్ట్ చేయడంతోనే ఎక్కడో ఏదో రాష్ట్ర గవర్నమెంట్కి తెలియని గ్రౌండ్ వర్క్ జరుగుతుంది గవర్నమెంట్ పడిపోవడానికి అనేది ఇదొక సూచకం. చూసుకుంటే గనక నిన్న జరిగిన గొడవ విజువల్స్ సో 60 years దగ్గర మినిమం 60 years ఉంటాయి అనుకున్నా మామిడి సోమయ్య గారికి. అంత దారుణంగా తీసుకెళ్ళి, సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్, వీళ్ళని తీసుకెళ్ళిన వెహికల్ చూడండి ఎంత క్లోజ్డ్ వెహికల్. ఇంత క్లోజ్డ్ వెహికల్లో కనీసం జర్నలిస్టులు అని ఒక మినిమం గౌరవం లేకుండా ఇంత క్లోజ్డ్ వెహికల్లో గుంజుకొని పోతున్నారంటే ఎంత దారుణంగా ఉంటుంది. ఇది ఎంత దారుణం జర్నలిస్టు సోదరుల మీద జరుగుతున్న దీని గురించి. సో జర్నలిస్టులు కూడా అందరూ కూడా మేము అడిగేది చిన్నవి అండి. జర్నలిస్టు సోదరులందరికీ కూడా అడిగేది చిన్నవి. ఈ చిన్న వాటిని మీరు ఇంత పెద్ద ఇష్యూ చేసి ఇట్లా పోలీసులతో అరెస్ట్ చేయించి, పెన్షన్ విషయానికి వద్దాం. ఇందాక మామిడి సోమయ్య గారు కూడా అన్నారు, పెన్షన్ విషయానికి వస్తే గనక చాలా వరకు వేరే రాష్ట్రాల్లో పెన్షన్లు లేవా, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం అడుగుతున్నారు జర్నలిస్టులు అందరూ. ఎగ్జాంపుల్గా ChatGPT అడిగితే ఇచ్చిన డీటెయిల్స్ ఏంటంటే మంత్లీ జర్నలిస్ట్ పెన్షన్ బీహార్లో 15,000, ఎవ్రీ మంత్ 15,000. రీసెంట్గా ఇంతకుముందు 6,000 పెంచితే ఇప్పుడు 15,000 అయింది. అంటే ఇంతకుముందు 9,000 ఎంతో చేంజ్ ఉంటే 6,000 పెంచారు, 15,000 టోటల్ అయింది. అస్సాం 8,000, 8,000 నుంచి 10,000 మధ్యలో ఉందంట. పాండిచ్చేరి 6,000. సో ఇక్కడ ఇస్తున్నప్పుడు, ఈ రాష్ట్రాల్లో ఇస్తున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడానికి ప్రాబ్లం ఏముంది? అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? జర్నలిస్టులు అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? బయట రాష్ట్రాల్లో ఇస్తున్నప్పుడు మన కాడు కూడా ఇవ్వండి అనే కదా అడిగింది. సో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, ఒక్కసారి జర్నలిస్టుల గురించి సాఫ్ట్ కార్నర్తో ఆలోచించండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తుమ్మినా, రేవంత్ రెడ్డి గారు దగ్గినా, రేవంత్ రెడ్డి గారు ఆయన అనుకుంటున్నటువంటి విజన్ని బయట పెట్టాలి అన్న కావాల్సింది జర్నలిస్టు సోదరులే. అలాంటి జర్నలిస్ట్ సోదరుల్ని ఇట్లా ఉక్కుపాదంతో పోలీసులను ఉపయోగించి, అధికారాన్ని ఉపయోగించి తొక్కాలని చూసుకోవడం అది చాలా దారుణం. ఇంకా చూసుకుంటే కనుక నిన్న జర్నలిస్టు సోదరులు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, జర్నలిస్టుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలో ఉచిత విద్యను అందించాలి, ఇది కూడా మాట్లాడాలి. జర్నలిస్టు సోదరులకి 50% రాయితీతో ఫీజులు ఇవ్వాలి అని చెప్పి ఎంఈఓలు, డిఈఓలు కొంతమంది ఆర్డర్స్ ఇస్తున్నా కానీ స్కూళ్ళల్లో వాళ్ళ దయ ఉంటే వాళ్ళు ఏదో భిక్షం వేస్తే తీసుకోవాల్సిన పరిస్థితి. ఓకే మీరు తెలిసిన వాళ్ళు కదా, మీకు ఇంత ఇస్తున్నా పోండి అని భిక్షం వేసినట్టు వేస్తున్నారు. ఎవరికి కావాలి మీది? మేము బెగ్గర్స్మా? జర్నలిస్టులము, వీఆర్ జర్నలిస్టులు. సో 100% ఇది డిఈఓ గారి కాడ నుంచి ఎక్కడి నుంచో వచ్చే జీవో కాదు, గవర్నమెంట్ ప్రభుత్వం నుంచే ఇది ఒక జీవో లాగా, హైకమాండ్ నుంచి జీవో లాగా పాస్ కావాల్సిందే. ఏదో రిక్వెస్ట్గా పోయి బతింగ్లాడుకుంటే డిఈఓలు లెటర్లు ఇవ్వడం, ఎంఈఓలు లెటర్లు ఇవ్వడం, ఇది కాదు మాకు కావాల్సింది. మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్ట్ సోదరులకి 100% పక్కా ఫ్రీ, 50% ఎడ్యుకేషన్లో 50% రాయితీ కల్పించాల్సిందే. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్కి 50% ఫీజు వాళ్ళ పిల్లలకి కల్పించాల్సిందే. ఇంకా చూసుకుంటే కనుక నిన్న జరిగిన చిన్న మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ ఎంపానల్మెంట్లో చేర్చాలి, ఇది మేజర్ ఇష్యూ. కొన్ని చోట్ల చూసుకుంటే కనుక ఎంపానల్ కాక కొన్ని ఛానల్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాయి. ఎంపానల్మెంట్ అయితే మాకు ఎంతో కొంత మధ్య తరహా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత మనీ రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది, ఒక గుర్తింపు వస్తుందని ఒక దాంతో ఎంతో ట్రై చేస్తున్నారు, బట్ లాభం లేదు. జర్నలిస్టులు ఉచిత బీమా సౌకర్యం, ఇది మస్ట్ అండ్ షుడ్. బీమా సౌకర్యం కాదు, జర్నలిస్టులు అనే వ్యక్తి పొద్దున 5ంటికో 4ంటికో అర్ధరాత్రి 3ంటికో మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్తాడో కూడా తెలియదు, అసలు ఇంటికి వెళ్తాడో వెళ్ళడో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో బతుకుతున్నారు. ఈ రోజు ఇప్పటికిప్పుడు ఫోన్ వస్తే పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి జర్నలిస్ట్ అంటే. ఒక డాక్టరు, ఒక పోలీసు, ఇట్లా 4th పిల్లర్, సమాజానికి 4 మెయిన్ అనుకునే దాంట్లో 4th పిల్లర్ ఎవరు అంటే జర్నలిస్ట్ సోదరులని చెప్పుకుంటారు. అట్లాంటి 4th పిల్లర్కి ఈరోజు దిక్కు లేకుండా చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏ రకంగా ఎంత కక్షపూరితంగా ఉందో ఆలోచించవచ్చు. సో ఇంతమంది జర్నలిస్టులు ఎవరికి పనిపాట లేక, లేదంటే ఏదో రాజకీయం చేయడం కోసం రాలే, వాళ్ళ జీవితానికి ఒక దారి కావాలని పోరాటం చేస్తుంటే ఇట్లా మీరు అరెస్టులు చేసి
వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వ్యక్తులు అట్లా అరెస్ట్ చేసేసి వాళ్ళని ఒక దొంగల్లాగా ట్రీట్ చేసి అసలు జర్నలిస్టులా లేకపోతే దొంగలు అనుకుంటున్నారో కూడా అర్థం కాలేదు. ఎవరికైనా స్వేచ్ఛా హక్కు ఉంది. 10 మంది స్వేచ్ఛ కోసం పోరాడే జర్నలిస్ట్కి ఈరోజు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? దీని వెనకాల ఎవరు ఇట్లాంటి దీన్ని నడిపిస్తున్నారు అనేది కూడా మీరే ఆలోచించుకోవాలి. సో TWJF 100% తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి TWJF 2843 వ్యవస్థాపకుడు మామిడి సోమయ్యకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఉద్యమంలో చాలా మంది జర్నలిస్టులు పోరాటం చేయాలి. జర్నలిస్టుల కుటుంబాలకి మంచి జరగాలని మన ఛానల్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో 100% TWJF నుంచి ఎటువంటి ఉద్యమం అయినా కానీ మా ట్రస్ట్ స్టూడియో ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది. జర్నలిస్ట్ సోదరులకు ఎప్పుడు కూడా TWJF సపోర్ట్గా ఉంటుంది. 100% రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే డిమాండ్ చేస్తున్న డిమాండ్లని, జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.